హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు జిఎస్ రేణు కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫుల్ గ్రేవీతో చాలా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు మటన్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మనం తినే కారానికి తగ్గట్టు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్, ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ మటన్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక ఈ మటన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు వెల్లుల్లి, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ వరకు నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ వరకు కొబ్బరి తురుము లేదా కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ను రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు దీని ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుంటూ వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మటన్ అనేది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఈ మటన్ని 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ మటన్ని ఉడికించుకోవాలి. మటన్లోని వాటర్ అన్ని పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత మటన్లోని వాటర్ అన్ని పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసుకున్నాక ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. మనం తీసుకునే మటన్ బట్టి వాటర్ అనేది ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ముదురు మటన్ అయితే కొన్ని ఎక్కువ వాటర్, లేత మటన్ అయితే కొన్ని తక్కువ వాటర్ వేసుకోవాలి. నేను ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వేడి వాటర్ వేసాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఈ మటన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ గరం మసాలా లేదా 1 స్పూన్ వరకు మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు.
కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇలా లాస్ట్లో పుదీనా వేసుకోవడం వలన ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. కర్రీ అనేది ఇలా రెడీ అయ్యాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన మటన్ కర్రీ రెడీ అండి. ఫుల్ గ్రేవీతో చాలా టేస్టీగా ఈ మటన్ కర్రీ ఇలా రెడీ చేసుకోవచ్చండి. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం తక్కువ మటన్తోనైనా ఎక్కువ క్వాంటిటీలో ఈ మటన్ కర్రీ ఫుల్ గ్రేవీతో ఇలా రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుల్ గ్రేవీతో చేసిన టేస్టీ మటన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.